నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి 3 జిల్లా ఎస్పీలు నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు ఈసీని కలిసి ఈ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషనర్ మీనా అన్ని హత్యలు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏం చేస్తున్నారని చెప్పేసి క్వెషన్ చేసినట్లుగా నిమ్మకు నీరెత్తిన ఎందుకున్నారు అన్నట్టుగా ఇలా అడిగినట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. టీడీపీ సీనియర్ లీడర్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఓకే అండి. నంద్యాల, ప్రకాశం, పల్నాడు ఈ 3 జిల్లాల్లో అసలు ఆహ్, టీడీపీ నాయకుల మీద కావచ్చు, నార్మల్ ప్రజల మీద కావచ్చు, ఎలాంటి ఉదంతాలు జరిగాయని చెప్పేసి, ఎలాంటి సంఘటనలు అనేది మనం చూస్తూ వస్తున్నాము. సో, దీనిపైన ఈసీ వివరణ కోరింది. సో, 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కూడా ఈసీని కలవడం జరిగింది. సో, ఈసీ అక్కడ వీళ్ళ మీద ఫైర్ అయ్యారన్నట్టుగా అదే మీనా ఉన్నారు కదా! ఎలక్షన్ కమిషనర్. అవును. ఈ ఎస్పీల పైన ఫైర్ అయ్యారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో, దీని గురించి మీరేమంటారు అసలేంటి? తప్పకుండా అమ్మా. మొదట మీకు మన ఛానల్ పేరుకు నమస్కారాలు తెలియజేసేప్పటి తరపున. హ్మ్. ఎలక్షన్ కమిషన్ ఈ నెల 16వ తారీఖున అనౌన్స్ చేసిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న మీనా గారికి పూర్తిగా అధికారాలు బదలాయింపబడతాయి. హ్మ్. అధికారులు గాని, అలాగే ఉన్నటువంటి ఉద్యోగస్తులు గాని అండర్ ఎలక్షన్ కమిషన్ ఇన్‌స్ట్రక్షన్స్‌తో నడవాలి. కానీ ఆపధర్మాగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ముఖ్యమంత్రిని నేను కొనసాగిస్తూ, మంత్రులు కూడా వాళ్ళ యొక్క వాలంటీర్ల ద్వారా పని చేయించుకుంటూ, మంత్రులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు వెళ్లి జెండాలు పట్టుకుని తిరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉందా అని ఒక ప్రశ్న కూడా అనుమానం కలుగుతాం. ఇందులో భాగంగా మన చిలకలూరుపేట సభలో మోడీ గారి సభ జయప్రదం చేయాలని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం నుంచి 3 పార్టీలు అభిమానులు, కార్యకర్తలు వెళ్లారు. వెళ్ళిన వ్యక్తులను టార్గెట్ చేసి, ఒక వ్యక్తిని గొడ్డలతో చంపేయటం, ఇంకో వ్యక్తి మీద కేసులు పెట్టడం, ఇంకో వ్యక్తిని కొట్టడం, అంటే 2, 3 హత్యలు చేయటంతో పాటు వాళ్ళ ఆస్తులు, కారు లాంటివి తగలబెట్టారు రాజమండ్రి ప్రాంతం. హ్మ్. అసలు నాకు అర్థం కావటం లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? లా అండ్ ఆర్డర్ డీజీపీ ఏమైనా కళ్ళు మూసుకొని ఉన్నాడా? ప్రభుత్వ కార్యాలయాలకి, ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ఫోటోలు తీయకుండా సిద్ధం సభల పోస్టర్లు అలానే ఉంటే, మా జిల్లాలో అయితే ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్మోహన్ గారి ఫోటోలు ఉన్నాయి. హ్మ్. సిద్ధం సభలు ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇది కాకుండా ఇంటింటికి అంటించిన స్టిక్కర్లు ఉన్నాయి. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మేము కలెక్టర్ గారు రిపోర్ట్ చేసి స్పందించకపోతే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోటోలు పెడితే 62 మంది వాళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వాలంటీర్లు హమ్మయ్య! మాకు బాధ్యత తీరిపోయిందని చెప్పి కండువాలేసుకొని జెండా పట్టుకొని తిరుగుతున్నారు కార్యకర్తల్లాగా. అంటే హ్మ్. వాళ్ళు సస్పెండ్ చేయడంలో ఫ్రీ అయిపోయినారు. మాకు అవసరం లేదు, మీకు పార్టీ కార్యకర్తలు తిరుగుతామని. దాంతో వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆ డేటాతో ప్రభుత్వ సిమ్‌ని వెనక్కిచ్చేసి ప్రైవేట్ సిమ్‌తో మెసేజ్‌లు పంపుతారు. ఓట్లేయని చెప్పి, ఫ్యాన్‌కి ఓట్లేయమని చెప్పి, మీకున్న పథకాలు తీసేస్తారు. లేదంటే మీరు జగనన్న సహకరించండి, మీకు ఇంతొచ్చింది, అంతొచ్చిందని అంటే అనవసరమైన వాయిస్ మెసేజ్‌లు పంపిస్తారు. అసలు మీరు రాజమండ్రిలో, మీరు ఒంగోలు, ఆ ప్రకాశం జిల్లా చుట్టుపక్కల ఎస్పీలందరూ కూడా వీళ్ళు కాదమ్మా నాకు కావాల్సింది. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎస్పీ, కలెక్టర్లందరిని కూడా ఎలక్షన్ ముందు, కోడ్ రాకముందే 10 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి లిస్ట్ ఔట్ చేసి, ఆయనకు కావాల్సిన యంత్రాంగాన్ని ప్రభుత్వంలో బదలాయింపులు చేసుకున్నాడు. అంటే బదిలీలు చేయించుకున్నాడు. సో, హ్మ్. పూర్తిగా ఉన్నటువంటి ఎస్పీలు గాని, పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆయన మనుషులు. నేను అనబోయేందంటే ఎలక్షన్ కమిషన్ గారికి, ఈ 3 జిల్లాల ఎస్పీలు పిలిచినంత మాత్రాన ఏం ఒరగదు. టోటల్‌గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఐఏఎస్, ఐపీఎస్‌లను పూర్తిగా మార్చాల్సిందే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా లాయల్‌గా ఉంటూ ఆయన వ్యాపారాల్లో లింక్ అయ్యి ఉన్నారు. ఆదాయాలు చూస్తున్నారు. ఉద్యోగాలు, జీతాలు పక్కన పెట్టేయండి. ఈ అధికారులందరూ కూడా ప్రభుత్వ వ్యాపారాల్లో పాత్రలు అయిపోయినారు. మైన్స్ హ్మ్. అండ్ జువాలజీ గాని, ఇసుక వాళ్ళు గాని, ల్యాండ్ సంబంధించిన వాళ్ళు గాని, అంటే రెవెన్యూ వాళ్ళు గాని, అలాగే ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు గాని. అసలెందుకు ప్రభుత్వ ఉద్యోగ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు కూడా ప్రభుత్వంతో లలించబడి వ్యాపారాలు చేస్తున్నారు. హ్మ్. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇసుకలు అమ్ముతున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కార్యనిర్వాహక వ్యవస్థ ఉద్యోగాలు చేసి ప్రభుత్వ కార్యకలాపాలు వదిలేసి ఈ రాజకీయ పార్టీలతో కలుసుకొని వ్యాపారాలు చేస్తూ భవిష్యత్తులో ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, ఎమ్మెల్సీలకు పోవాల్సిన ఆశపడుతున్నారు. అట్లేమన్నా ఈ హ్మ్. ఈస్ట్ వెస్ట్ గోదావరి, రాజమండ్రి ఎస్పీలు ఏమైనా ఆశపడుతున్నారా? పోతే పోయింది, ఉద్యోగం పోతే పోయింది. మీనా గారితో గొడవ పడతాం, కాకపోతే సస్పెండ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు. మళ్ళా జగన్మోహన్ దగ్గరికి వచ్చి ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవి తీసుకొని గతంలో గోరంట్ల మాధవ్ అనంతపూర్‌లో చేసిన సంఘటనను గుర్తు చేస్తా నాకు అర్థంగా ఉండదు. అంటే వీళ్ళు ఉద్యోగాలు వీళ్ళకి జుజుబి. నాకు ఈ తప్పుడు మార్గంలో ఎక్కువ ఆదాయాలు వస్తున్నాయి. రాజకీయాల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు అని ఆశ పుట్టిందేమో నాకు అనుమానం కలుగుతాను. అందుకే ఈరోజు చంపేస్తా ఉంటే
హత్యలు చేస్తుంటే సభకు పోయి మోడీ గారు సభకు పోయి తెలిసిన వెంటనే గొడ్డలతో కూడా చంపేశారు, కర్రతో కూడా చంపేశారంటే కనీసం కేసు రాయాలి కదా, ఎఫ్ఐఆర్ రాయాలి కదా, దోషులను పట్టుకోవాలి కదా. పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ లేదమ్మా ఆంధ్ర రాష్ట్రంలో. నేర ప్రవృత్తులు 6వ స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు రోజుకు 3 మీద మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతాయని నేర ప్రవృత్తి సంస్థ కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదిక ఇస్తే దిశా చట్టం ఉందని అబద్ధాలు చెప్తూ గ్రాఫిక్స్ చేపిస్తూ 3 హత్యలు జరుగుతున్నాయి రోజు పర్ డే ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పైన. అసలు నాకు అర్థంగా ఉంటుంది మహిళా కమిషన్ ఏం చేస్తా ఉంది. ఆవిడ ఒక మంత్రి ఒక మాట నేను గుర్తులేదు, గన్ను కన్నా మా జగన్ అన్న ముందు వచ్చి మహిళల కన్నా చెప్తే కాపాడతారు. మరి గన్ను లేదు, జగన్ అన్నా లేడు, ఏం చేయాలి మేము? ఇటువంటి పరిస్థితుల్లో మహిళలకు భద్రత కోల్పోయారు, మహిళలు అఘాయిత్యాలు ఆగట్లేదు. ఇదే విధంగా పోలీసులు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అయిపోయారు. వాళ్ళతో కలిసి వ్యాపారం చేయడంతో పాటు జరుగుతున్న అన్యాయాల్ని కళ్ళకు గంతలు కట్టుకుని చూస్తారు. ధృతరాష్ట్ర పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. ఏమన్నా చేసుకోండి, మీరు ఎవరైనా ఏమన్నా అయిపోండి, ఎవరన్నా చంపుకోండి, మాకు మూటలు వచ్చేసా, డబ్బులు వచ్చేసా, మేము హ్యాపీగా ఉన్నామా, మాకు ప్రమోషన్లు వచ్చాయా, ఉద్యోగాలు వచ్చాయా, జలసాలు చేస్తున్నామా, వీళ్ళకందరికీ దావతులు తాడేపల్లి గెస్ట్ హౌస్ పక్కన విజయసాయి ఇలాంటి కొంతమంది ఉన్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి రాజుపూడి కూర్చొని మాట్లాడుకోవడం కోసం ఏ జిల్లాలో ఎవరిని తొక్కేయాలి, ఎవరెవరిని ఏ పార్టీ వాళ్ళకి కేసులు పెట్టాలి. చూడండి, మీకు తెలుసో తెలీదో జనసేన తెలుగుదేశం పార్టీ మీద 70,000 కేసులు పెట్టారు. నాట్ ఇమాజినేషన్, 70,000 కేసులు. మీ ఎప్పుడు తిరగాలి? ఇది మీ 950 మంది కార్యక్రమం టీడీపీ నాయకులు చనిపోతే 2 పార్టీలకు సంబంధించిన 2,000 మంది చంపేశారు. అసలు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఉందా? ఉంటే ఐపీఎస్ అప్లై అవుతా ఉందా? ఇన్ని వేల కేసులు పెడతా ఉంటే ఏమైపోవాలి? అమరావతి రైతులు ఆడవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులమ్మా, వాళ్ళ మీద 2,600 కేసులు పెట్టారు. నాకు అసలు అమ్మాయిలు చూసి వాళ్ళ ఆడవాళ్ళని చూస్తే పాపం వాళ్ళని మగ పోలీసులు ఈడ్చే సంగతి చూసాం, అరెస్ట్ చేసిన సందర్భం చూసాం, కాలుతో తొక్కిన సంగతి కూడా చూసాం మగ పోలీసులకు. వాళ్ళు ఏం చేశారమ్మా, వాళ్ళు భూములు ఇచ్చారు, లా అండ్ ఆర్డర్ ప్రకారం మాకు సాయం చేయండి అని అడుగుతుంటే నిరసన చేస్తా అంటే నిరసన చేసేప్పుడు హక్కు లేదా? దేవస్థానంతో న్యాయస్థానం పోతా ఉంటే ఈడ్చి కర్రలతో కొట్టారు, బాటలతో కొట్టారు, ఏమంటారు అని మగ పోలీసులు ఈడ్చి పడేశారు, చీరలు లాగారు, చింపేశారు. ఇంత ఘోరంగా పోలీసులు నడుస్తా ఉందంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ లేదు. కాబట్టే అసలు ఇంకో విషయం అమ్మా, ఈ సంఘటనల పైన విచారణ తెచ్చుకున్నారు ఎవరు? మన మీనన్ గారు, ఎలక్షన్ కమిషన్ గారు. ఆయన రిపోర్ట్ చదివి దిగ్భ్రాంతి గురయ్యాడు. ఏందయ్యా ఇది, మీరు పోలీసులా లేదంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలా? తెలిసి చెప్పిపోయి చంపుతుంటే మీరు గుమ్మునున్నారు. అక్కడ ఎస్ఐలు సీలు చూస్తారు, పోలీసులు చూస్తా అంటే గుమ్మునున్నారు. చంపుకోండి, కుట్టుకోండి అని అంటే మీరు మీ బాధ్యతలు పూర్తి వదిలేశారు చేతులని చెప్పి అడిగితే ఆయన ఎవరో ఒక ఎస్పీ మీద సీరియస్ అయ్యి ఆగ్రహమయ్యి సీరియస్ అయ్యి కూడా నీ ఉద్యోగానికి నష్టం వస్తుంది, కేంద్ర ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ పంపిస్తానంటే లెక్క కూడా చేసుకోవాలి. వీళ్ళు పంపించుకోబో, సస్పెండ్ చేసుకోబో, రిమూవ్ చేసుకోబో, నాకు జగన్ ఉన్నాడు, ఎమ్మెల్యే పదవి ఇస్తాడు, ఎంపీ పదవి ఇస్తాడు, లేకపోతే కార్పొరేట్ కమ్యూనిటీ పదవి ఇస్తాడని చెప్పి ఎంత బాగా లాలూచి పడిపోయారంటే వీళ్ళు. నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్లు ఎవరు కూడా నిజాయితీగా పనిచేయడం లేదమ్మా. ఐఆర్ఎస్లు అయిపోయారు. ఐపీఎస్లు కాస్త మీకు తెలుసో తెలీదో 267 కేసులు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఓడిపోయింది. దాదాపు 50 కేసులు ఐఏఎస్ ఐపీఎస్ల మీద పడితే వాళ్ళు కోర్టుకి మెట్లెక్కి డీజీపీతో, ఇప్పుడున్న డీజీపీతో సహా కోర్టు మెట్లెక్కి పనిష్మెంట్లు వేసుకున్నారు, పెనాల్టీ కట్టారు, శిక్షలు అనిపించారు. నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ కోర్టుకి వెళ్ళి శిక్షలు వేసుకున్న పనిష్మెంట్ సంగతి లేదు. మొన్న కూడా ఒక ఐఏఎస్ ఆఫీస్ సస్పెండ్ చేయమని చెప్పి ఆర్డర్ వచ్చింది. మొన్న మా జిల్లాలో, తిరుపతి జిల్లాలో ఐఏఎస్ అధికారి గిరీష్ షా గారిని ఇపిక్ కార్డ్స్ లో ఆయన ఆన్లైన్ లో ఉన్నటువంటి ఆయన వెబ్సైట్ డ్రా చేసి ఒక ఎమ్మెల్యే కొడుకు అక్కడ నుంచి దొంగ ఓటు తయారు చేసిన ప్రూవ్ అయితే సస్పెండ్ చేశారు. అమిత్ షా ఇప్పుడు సస్పెండ్ లో ఉన్నాడు. ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది జీవితాలు బలి తీసుకుంటారు? ఇప్పుడు వాలంటీర్లు బిఏ బీకామ్ డిగ్రీ చదువుకున్న పిల్లకాయలు పాపము వాళ్ళ జీవితాలు నాశనం అయ్యి మీరు ఇప్పుడు కేసులు పెడతారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు. వాళ్ళ భవిష్యత్తులో ఇంక ఉద్యోగాలు రావు, ప్రైవేట్ ఉద్యోగాలు రావు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. అంటే 2 లక్షల మంది యువకుల జీవితాలని మీరు ఇవాళ కేసులు పెట్టి నాశనం చేయదలుచుకున్నారా? అంటే మీ ఉద్దేశం ఏంది నాకు అర్థం కావడం లేదు. పోలీసు వ్యవస్థనట్టే ఏడుస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు అట్టే ఏడుస్తున్నారు, మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు తెస్తున్న యువకుల పరిస్థితి నాకు అర్థం కావడం లేదు. సో టోటల్ గా ఈ పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైందమ్మా. ఎవరు ఏమైనా మాకు సంబంధం లేదు, మా అధికారంలో ఉండాలి, మాకు డబ్బులు రావాలి, మేము వ్యాపారం చేసుకోవాలని దుర్మార్గమైన ఆలోచనతో మా 1 రూపాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, భారతదేశంలోని అత్యంత ధనవంతమైన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా బటన్ ముఖ్యమంత్రి, బజెట్ ముఖ్యమంత్రి, బాధుడు ముఖ్యమంత్రి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఇది చాలా ప్రమాదం హెచ్చరిక చేస్తూనే పాటు కమిషనర్ గారు, ఎలక్షన్ కమిషన్ గారు సీరియస్ తీసుకోవాల్సిన ఏంటంటే పూర్తి స్థాయి లిస్ట్ తీసుకొని, ఆ 14 మంది 15 మంది కాదమ్మా, పూర్తి 26 జిల్లాలో లిస్ట్ తీసుకొని వీళ్ళ గత చరిత్ర కనుక్కొని ఆ చరిత్రకు అనుగుణంగా ఎంక్వైరీ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోపోతే ఎలక్షన్ సజావుగా సాగనేరు. వీళ్ళు రిగ్గింగ్ చేపిస్తారు,
చీకటి జీవో ఒకటి వచ్చింది. దానికి మీకు చెప్పదలుచుకున్నాను. ఏవైతే ఆంధ్ర రాష్ట్రంలో 46,000 పైచిలకు బూతులు ఉన్నాయో దాంట్లో ఉమ్, క్రిటికల్ బూతుల్ని లిస్ట్ అవుట్ చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ లిస్ట్ ఇచ్చింది. అంటే ఓకే. మావోయిస్ట్ ప్రభావితం కావచ్చు, గుండాలు ఉమ్, రౌడీలు ఉన్న ప్రాంతాలు కావచ్చు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చీకటి జీవో ఏమి ఇష్యూ చేశారంటే 20% మించి ఇవ్వకుండా ఉన్నటువంటి బూతులు ఇవ్వండి, 20% మించకుండా చూడని చెప్పి, అంటే 100 బూతులు ఉంటే 20 బూతులు మీరు ఇవ్వండి, మిగతా మేము రిగ్గింగ్ చేసుకుంటామని దొంగ జీవో ఇష్యూ చేశారు. అది అన్ని ఉమ్, పోలీస్ స్టేషన్లకు వచ్చింది. ఈ విధంగా క్రిటికల్ ఏవైతే ఉన్నాయో బూతులను తగ్గించేయండి అని. అంటే దానివల్ల ఏమవుద్దంటే ఆ బూతుల్లో పోలీసులు భద్రత ఉండదు, తక్కువ మంది పోలీసులు పెడతారు, వీళ్ళు ఇష్టం ఉమ్, వచ్చినట్టు రిగ్గింగ్ చేసుకోవచ్చు, బటన్ నొక్కోవచ్చు అనే కుట్రగా లాగా ఉంది. కాబట్టి ఇవన్నీ ఓకే. కనుక్కోవాలంటే 100% ఒక ఎంక్వైరీ కమిటీ వేసి పూర్తి స్థాయిలో లిస్ట్ అవుట్ చేసుకొని ప్రభుత్వ ఐఏఎస్ ఆఫీసర్ అందరినీ మార్చాలమ్మా. డీసీపీనే కాదు, చీఫ్ సెక్రటరీ మార్చాలి, అసిస్టెంట్ సెక్రటరీలు మార్చాలి. పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీల మీద మాకు నమ్మకాలు, పాలనా వ్యవస్థ మీద నమ్మకం. ఎందుకంటే వీళ్ళందరూ లాలూచిపడ్డారు కాబట్టి కమిషనర్ గారు వెంటనే చర్య తీసుకోకపోతే సజావుగా ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు జరుగుతాయని ఆలోచన, 5 కోట్ల మంది ఓట్లు వేస్తారనే భయం ఈ రోజు జనాల్లో ఉంది. వాళ్ళకి ధైర్యం తెప్పించాలంటే, వీళ్ళు ధైర్యంగా ఓటేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే పని చేయాలి, వీళ్ళతో శిక్ష పడాలి. శిక్ష పడినట్టు ప్రూవ్ చేస్తే ధైర్యంగా ఓటర్ బయటకు వచ్చి ఓటేస్తాడు. అప్పుడు ప్రజాస్వామ్యం పొందుతుంది. ఆ దిశగా అడుగులు వేయాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. అవును. సో ఈసీ మీనా గారైతే నంద్యాల, ప్రకాశం అలాగే పల్నాడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీల పైన అయితే ఫైర్ అయ్యారు, సీరియస్ అయ్యారని చెప్పిన వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ఇదే విధంగా కనుక అలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నట్లయితే ఈసీ మరి రాబోయేటువంటి రోజుల్లో పోలీసు శాఖ వారు ఏ విధంగా నిజాయితీ పరంగా పనిచేస్తారా చేయరా అనేది చూద్దాం అసలు ఏం జరుగుతోంది అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.